ఇవాళ మన టాపిక్ వచ్చేసి 8th క్లాస్లో థర్డ్ లెసన్ అయినటువంటి ఖనిజాలు శక్తి వనరులు ఈ లెసన్కి సంబంధించిన మనకు మెయిన్ పాయింట్స్ అన్నీ కూడా ఇప్పుడు మనం నేర్చుకుందామండి. ఈ బుక్ వచ్చేసి తెలుగు అకాడమీ బుక్స్ టెక్స్ట్ బుక్ ఆధారితంగా మాత్రమే ఇక్కడ తీసుకుంది. బట్ ఏంటంటే అక్కడక్కడ కొన్ని మిస్టేక్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. టెక్స్ట్ బుక్లో ఉండే మెయిన్ పాయింట్సే ఇక్కడ ఇచ్చారండి. బట్ అక్కడక్కడ కొంచెం మనకు ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చే చోట ఒక 20 బిట్స్లో ఒక బిట్ అయితే రాంగ్ ఇవ్వడం అయితే జరిగింది. వాటిని ఒకసారి నేను చూసి కరెక్షన్ చేసి మీకు వీడియో అనేది అప్లోడ్ చేశాను. ఇక్కడ చూడండి. ఫస్ట్ పాయింట్, ఒక నిర్దిష్ట రసాయన సమ్మేళనంతో సహజంగా లభించే పదార్థమే మనకు ఖనిజం. రసాయనిక ధర్మమైన ద్రావణీయత, భౌతిక ధర్మాలైన రంగు, సాంద్రత, కాఠిన్యత ఆధారంగా వీటిని గుర్తించవచ్చు. వేటిని? ద్రావణీయత, భౌతిక ధర్మాలైన రంగు, సాంద్రత యొక్క కాఠిన్యత ఆధారంగా ఖనిజాలను గుర్తించవచ్చు. రసాయనాల కూర్పు ఆధారంగా ఫస్ట్ లోహ ఖనిజాలు, అలోహ ఖనిజాలు రెండు విధాలుగా మనకు వర్గీకరించారు. ఇనుము, మ్యాంగనీస్, బాక్సైట్ మొదలైనవి లోహ ఖనిజాలు. సున్నపురాయి, మైకా, జిప్సం అలోహ ఖనిజాలకు ఉదాహరణ. లోహ ఖనిజాలకు ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఇనుము, మ్యాంగనీస్, బాక్సైట్. అలాగే అలోహ ఖనిజాలకు ఎగ్జాంపుల్ వచ్చేసి సున్నం రాయి, మైకా, జిప్సం. ఖనిజాలను మైనింగ్ లేదా డ్రిల్లింగ్ లేదా క్వారింగ్ ద్వారా వెలికి తీస్తారు. భూమి లోపల పొర నుండి ఖనిజాలను త్రవ్వి వెలికి తీయడాన్ని మనము మైనింగ్ అనేసి అంటారు. మైనింగ్ వచ్చేసి మనకు 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి ఓపెన్ కాస్ట్ మైనింగ్, సెకండ్ షాఫ్ట్ మైనింగ్. బోరుబావుల ద్వారా సహజ వాయువు, ముడి చమురు వెలికి తీయడాన్ని అయితే డ్రిల్లింగ్ అంటారు. ఉపరితలాల్లోని దగ్గరలోని ఖనిజాలను సులభంగా త్రవ్వి తీసే ప్రక్రియను క్వారీయింగ్ అంటారు. ఇంధన ఖనిజాలైన సహజ వాయువు, ముడి చమురు మొదలైన అవక్షేప శిలల్లో దొరుకుతాయి. చిలీ, పెరు దేశాలలో రాగి ఉత్పత్తిలో అగ్రగామి దేశాలు. ఏ దేశాలు? చిలీ అండ్ పెరు. తగరాన్ని బ్రెజిల్, బొలీవియా దేశాలు అత్యధికంగా ఉత్పత్తి చేస్తాయి. ఆస్ట్రేలియా ప్రపంచంలో బాక్సైట్ను అధికంగా ఉత్పత్తి చేస్తుంది. ఆస్ట్రేలియా ఖండము ప్రపంచంలోనే ఎక్కువగా దేనిని ఉత్పత్తి చేస్తుందంటే బాక్సైట్ను ఉత్పత్తి చేస్తుంది. బంగారంలో అధిక భాగాన్ని దక్షిణాఫ్రికా, జింబాబ్వే, జైర్ దేశాలు ఉత్పత్తి చేస్తాయి. ఎక్కువ మొత్తంలో మనకు దక్షిణాఫ్రికా, జింబాబ్వే, జైర్ ఈ 3 కంట్రీలు కూడా బంగారాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి. పశ్చిమ ఆస్ట్రేలియా ప్రాంతాలైన కల్గూరి, గుల్బారియాలో బంగారు నిల్వలు అధికంగా ఉన్నాయి. ఏ ప్రదేశాల్లో అండి? కల్గూరి, కుల్బార్బీ బంగారు నిల్వలు అనేవి ఎక్కువగా ఉన్నాయి ఆస్ట్రేలియా ప్రాంతాలలో. నెక్స్ట్ పాయింట్, తూర్పు అంటార్కిటికాలోని ప్రిన్స్ చార్లెస్ పర్వతాల సమీపంలో ఇనుము నిల్వలు ఉన్నాయనేసి అంచనా వేశారు. కంప్యూటర్ పరిశ్రమలలో ఉపయోగించే సిలికాన్ క్వార్ట్జ్ శిలల్లో లభిస్తాయి. కంప్యూటర్ పరిశ్రమలో ఉపయోగించే సిలికాన్ క్వార్ట్జ్ శిలల్లో లభిస్తాయి. బాక్సైట్ నుండి మనకు దేనిని వెలికి తీస్తారంటే అల్యూమినియం వెలికి తీస్తారు.